హాయ్ హలో వెల్కమ్ టు పన్నడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా 10 మందికి షేర్ చేయండి. నా ఛానల్ ఈరోజు ఏం చూపించబోతుందంటే క్యారెట్ మసాలా కర్రీని ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నాను అనమాట. చాలా బాగుంటుంది కర్రీ అనేది. మనకి క్యాటరింగ్ స్టైల్లో ఉండాలనుకుంటే ఈ విధంగా అయితే ఫాలో అయిపోండి. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. క్యారెట్ ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు అనమాట. ఇప్పుడు ఒక బ్యాండీలోకి ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ అనేది 2 టేబుల్ స్పూన్ 3 టేబుల్ స్పూన్ కానీ వేసుకోవాలన్నమాట. నేను ఇక్కడికి వచ్చేసి పెద్ద టేబుల్ స్పూన్లో వేసుకుంటున్నాను అనమాట. అలాగే పోపు దినుసులు వేసుకోవాలి, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అనమాట. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా వేసి మనం లో ఫ్లేమ్లో చక్కగా మాడిపోకుండా కలుపుకోవాలన్నమాట. అలాగే మనకి ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా బాగా మగ్గాలన్నమాట. ఈ విధంగా మనం అయిన తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకుని అయితే వేసుకుంటున్నానండి. చాలా అరగంటలో మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా, చాలా హెల్తీగా ఈ వేలో అనేది చేసేసుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి క్యారెట్ ముక్కలను అనేది వేసుకుందాము. ఇలా చిన్ని ముక్కలు కోస్తే మనకి త్వరగా అనేది ఉడికిపోతుంది అనమాట. ఇలా కోసుకోవడంతో మనకి చాలా బాగా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట కర్రీ కూడా. వీలంత చిన్న ముక్కలను అయితే కోయడానికి ప్రయత్నించండి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిసేపు అవి వేగిన తర్వాత టమాటా ముక్కలను కూడా వేసుకుందాం అనమాట. ఇలా వేసుకుని బాగా కలుపుకోవాలి. మనం నీళ్ళు పోయకుండా ఇవి బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేగనివ్వాలన్నమాట. వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పసుపుని అయితే వేసుకుంటున్నాను. అలాగే మసాలాలు కూడా వేసుకుందాము. కొరియాండర్ పౌడర్ని వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా చాట్ మసాలా కానీ, గరం మసాలా కానీ ఏది ఉంటే అది అవైలబుల్గా అది వేసుకోండి. నేను ఇక్కడ వచ్చేసి స్టార్ మసాలా అనేది వేసుకుంటున్నాను. అలాగే జీలకర్ర పొడిని కూడా వేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా మనకి చాలా బాగుంటుందన్నమాట. కూరకి టేస్ట్ అనేది మరింత పెరుగుతుందన్నమాట. ఈ మసాలాలన్నీ వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. అంటే అన్ని క్యారెట్ ముక్కకి బాగా పడుతుందన్నమాట ఈ మసాలాలన్నీ. ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేద్దాము. ఇలా వాటర్ వేసిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకుందాము. ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి దీనిపైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తే మనకి క్యారెట్ అనేది బాగా ఉడికిపోతుంది అనమాట. ఆల్రెడీ మనం వేగించాము కదా, సో మనకి ఎంతసేపు పట్టదనమాట. చూసారా, వాటర్ కూడా మనకి పీల్ చేసుకొని క్యారెట్ కూడా మనకి దగ్గరగా ఉడికిందనమాట. ఈ విధంగా అయితే కూర మనకి రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందన్నమాట. మనం మసాలాలు వేసాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము. చాలా బాగుంటుంది కర్రీ అనేది. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి ఈ కర్రీని అలాగే మాకు ఎలా చెప్పాలంటే కామెంట్ రూపంలో అయితే మీరు నాకు చెప్పవచ్చు. అలాగే మీకు ఎటువంటి రెసిపీస్ కావాలన్నా కానీ నా కామెంట్లో అనేది అడగవచ్చు. ట్రై చేస్తానండి మ్యాక్సిమం చేయడానికి. మీరు అడగండి, నేను చేస్తాను. ఓకేనా? ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్లో అడగండి. బాయ్ బాయ్. ప్లీజ్ అందరూ నా ఛానల్ని సపోర్ట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి, 10 మందికి షేర్ చేయండి.